God be with you. గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి దేవుని స్తుతిగానం చేద్దామండి. బ్యాట్లీ గారిని దేవుడు వాడుకుంటున్న అభిషేకం నేను చూశాను. కుమారుని వయసులో ఓడినటువంటి వాడైనప్పటికీ దేవుని యొక్క అభిషేకం ఆయనలో అంత ఘనంగా చూచిన్నాను కనుక ఆయన ప్రక్కన నేను నిలబడి ఆయనకు అనువాదం చేస్తున్నా. దేవుడు ఆయన ఇంకా వాడుకోవాలని కోరుకుంటున్నాం. మనందరూ కూడా మన యొక్క ప్రోత్సాహాన్ని ఇచ్చి మన వారిని ప్రోత్సహించి వారు మరలా తిరిగి ఆ దేశాలకు వెళ్ళి కష్టపడేదో పని చేసుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకొని అప్పుడు వచ్చి సువార్తను ప్రకటించడం కాకుండా మన వంతుగా మన ప్రాంతాలకు పిలుద్దాం, మన యొక్క ప్రాంతాల్లో వాడుకుందాం. దేవుడు ఆయన ఘనంగా వాడుకున్నాడు. స్పర్జన్ లాటోలు ఉంటుండగా ఇంకా గొప్ప గొప్ప కార్యాలు మనం చేయగలమని నేను నమ్ముతున్నాను. దేవుడు స్పర్జన్ బాబును కూడా దీవించును గాక, వారి యొక్క అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చును గాక. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా దేవునికి? హల్లెలూయా, 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 హల్లెలూయా. I became so emotional. చాలా భావోద్రేకంతో ఉండినా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. Thank you very much, Pastor, for the wonderful words what you told. Really touched my heart. పాస్టర్ గారు మీరు చెప్పినటువంటి మాటలు నా హృదయాన్ని తాకి ఉన్నవి గనుక మీకు చాలా వందనాలు. And thank you very much, Bhimavaram. అలాగే భీమవరం ప్రజలారా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. I love you all. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నా. గట్టిగా చప్పలు కొట్టండి. ఎంత ప్రేమిస్తున్నా చెప్తే మామూలు గుర్తుంటారు. అసలే మన పశ్చిమ గోదావరి జిల్లా. Brother Spurgeon told me only one thing. Brother, you don't know about Andhra. స్పర్జన్ గారు ఒక మాట అన్నారు. బ్రదర్, ఆంధ్ర అంటే మీకు తెలియదండి అన్నారు ఆయన. He told Andhra సేవకులను పోషిస్తుంది కానీ విడిచిపెట్టదు. That's what he told. ఆమేన్. ఆయన అన్న మాట చూడండి. ఆంధ్ర రాష్ట్రం లేక ఆంధ్ర ప్రజలు సేవకులను పోషిస్తారు కానీ సేవకులను విడిచిపెట్టుకోరు అని చెప్పాడండి ఆయన స్పర్జన్ బాబు గారు. అంటే ఆయన తెలంగాణ గురించి కూడా చెప్పారు, కానీ అది చెప్తే నాకు మన తెలంగాణలో ప్రాబ్లం. He said in Telangana they will give if they want to give. తెలంగాణ వాళ్ళైతే ఇవ్వాలనుకుంటే ఇస్తారు వాళ్ళు. But Andhra is not like that. కానీ ఆంధ్ర ప్రజలు అలాంటి వారు కాదన్నారు ఆయన. Andhra they will take care of the priest and the pastors. ఆంధ్ర ప్రజలు ఎలాంటి వారు అంటే ఒక దైవజనుడు వచ్చి ఉన్నారంటే ఒక సువార్తికుడు సువార్తతో అభిషేకంతో వస్తే ఆయన గురించినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు తగు జాగ్రత్త తీసుకుంటారు అని చెప్పారు ఆయన. That's why I told, okay brother Spurgeon, if God is leading you, I am coming with you in the name of Jesus. అందుకనే స్పర్జన్తో నేను ఏమన్నానంటే, బాబు దేవుడిని నేను నడిపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క నామములో నువ్వు పెట్టినటువంటి కూటానికి భీమవరం వస్తున్నానని చెప్పేసి చెప్పాను. I want to tell you a small thing before we take the collections. After this we have to go to for the collections. మరి ఈ సమయంలో దేవుని మహిమపరచడానికి మీకు ఒక అవకాశాన్ని మీకు ఇచ్చి మీరు దాతృత్వంతో ధారాళంగా దేవునికి ఇచ్చేయడానికి అవకాశం ఇచ్చేదానికి ముందు ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. In the month of November 26, 27, 28, 29, 2012, 2012వ సంవత్సరం నవంబర్ మాసం 26, 27, 28, 29 తారీఖులలో there was a Benny Hinn and Paul Yangicho crusade in Hyderabad, Festival of Peace. హైదరాబాద్ లో ఫెస్టివల్ ఆఫ్ పీస్ అనేటువంటి దానిలో అక్కడ శాంతి మహోత్సవాలు అనేటువంటి దానిలో బెన్నీ హిన్ గారు అలాగనే పాల్ యాంగిచో గారు వారిద్దరూ వచ్చేటువంటి కూటాలు అక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నవి. At that time I was in London. ఆ సమయంలో నేను లండన్ లో ఉండి ఉన్నాను. I simply went into the internet. నేను అప్పుడు ఇంటర్నెట్ లోకి వెళ్ళి చూశాను. And I've seen on the first page it says Hyderabad, అక్కడ ఫెస్టివల్ ఆఫ్ పీస్. మొట్టమొదటి పేజీలో ఏముందంటే హైదరాబాద్ శాంతి మహోత్సవాలు అని ఉన్నది. And I saw who is coming. Benny Hinn and Paul Yangicho is coming. వెంటనే ఎవరు వస్తున్నారో అని చెప్పేసి దానిలో చూడబోతే బెన్నీ హిన్ గారు పాల్ యాంగిచో గారు వస్తున్నారని చెప్పారు. And just 10 days before I just went from India to UK at that time. అప్పటికి నేను ఒక 10 రోజులకు ముందుగానే నేను భారతదేశం నుండి యూకేకి వెళ్ళాను. Oh, I thought, I missed it. అప్పుడు నేను అనుకున్నా, ఎంత అవకాశాన్ని పోగొట్టుకున్నాను అనుకున్నాను. What can I do now? ఇప్పుడు ఏం చేయాలబ్బా అనుకున్నా. I had no money. డబ్బులు లేవు, మళ్ళీ తిరిగి రావాలంటే వెంటనే. And I was applying for new job. నేను అక్కడ కొత్త ఉద్యోగం కొరకనట్టుగా నేను అప్లై చేసుకున్నాను. There was no job. అక్కడ ఉద్యోగం లేదు. Then I said, Lord, I want to go for this meeting, but I have no money. కానీ నేను ప్రభువా నేను ఆ కూటానికి వెళ్ళాలని ఉంది కానీ చేతిలో డబ్బులు లేవు అని చెప్పాను. Because I have a feeling like once if I see Benny Hinn uncle, నేను ఒక్కసారి బెన్నీ హిన్ గారిని కనుక నేను చూడగలిగితే, once if I can see Paul Yangicho brother, అలానే పాల్ యాంగిచో గారిని నేను చూడగలిగితే, I can claim the anointing from their body to my body. వారి యొక్క దేహంలో ఉన్నటువంటి అభిషేకం వారి నుంచి నాలోని కన్నట్టుగా నేను తీసుకోగలను అనుకున్నా. I can claim that. దాన్ని నేను ప్రకటించుకొని నేను డిక్లేర్ చేసుకోగలను క్లెయిమ్ చేసి. But I cannot go. కానీ నేను వెళ్ళలేకుండా ఉన్నానే అనుకున్నా. I looked into my bank account, there was only 300 pounds. నేను అప్పుడు నా అకౌంట్ లో చూసారుకల్లా 300 పౌండ్లు మాత్రమే ఉన్నాయి నా దగ్గర. The flight ticket was 475 pounds. విమాన టికెట్ ఏమో 475 పౌండ్లు ఖరీదండి. I asked all my friends 10 pounds, 20 pounds, 30 pounds. నేను నాకు స్నేహితులైనటువంటి 10, 15, 20, 25 అలాగ అడిగాను. Then I collected all 475 pounds. అలాగే 475 పౌండ్లు కలెక్ట్ చేసుకున్నాను. I purchased the ticket. టికెట్ కొనుక్కున్నాను. Then I fixed everything for my plan to come to India. నేను మళ్ళా భారతదేశం
భారతదేశానికి వచ్చి ఆ కోటాల్లో ఉండాలన్న ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేసుకున్నా. My brother and my dear sister, ప్రియ సోదరుడా సహోదరి, there was only one intention in my brain. నాకు మెదడులో ఒకే ఒక ఆలోచన ఉండి ఉన్నది. And my heart was telling only one thing. నాకు హృదయం ఒకే ఒక విషయాన్ని చెప్తూ ఉంది. That I have to go to Hyderabad and I have to see Benny Hinn uncle with my eyes. నేను హైదరాబాద్ కి వెళ్ళాలి, బెన్నీ హీన్ గారిని నేను నా కళ్ళారా నేను చూడాలి. That was the only intention I had. అంతే నాకు ఉన్నటువంటి ఆలోచన అండి. Even Paul Yangicho brother was not there in my brain. ఆక పాల్ యాంగిచో గారు కూడా నాకు మెదడులో ఆలోచనలు లేరు ఆయన. All I wanted is I want to go and I want to see Benny Hinn brother with my eyes. నేను అక్కడికి వెళ్ళాలి, నా కళ్ళారా నేను ఆయన చూడాలి అనేటువంటిది మాత్రమే నాకున్న ఆశ. I came here on 24th. 24వ తారీఖున ఇక్కడికి వచ్చాను. And I went to the ground on 26th. 26వ తారీఖున గ్రౌండ్ కి వెళ్ళాను. And the local organizer announced it. లోకల్ ఆర్గనైజర్ గారు ఆయన ప్రకటన చేశారు. There is few problems with the Benny Hinn brothers security problems, so he couldn't come. బెన్నీ హీన్ గారికి ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నందుచేత ఆయన రాలేకపోతున్నారు అని I చెప్పారు. was sitting in the crowd and I was crying and crying and crying. నేను అక్కడ జన సమూహంలో అక్కడ కూర్చుని ఉండి నేను ఏడుస్తూ ఉండి ఉన్నాను. Daddy, I came from so far. ప్రభా, డాడీ, ఇది ఎంత దూరం నుండి నేను వచ్చానే. I cannot able to see uncle. నేను ఆ అంకుల్ ని, బెన్నీ హీన్ అంకుల్ ని నేను చూడలేకుండా పోతున్నాను. I spent so much of money, I cannot able to see uncle. ఎంత డబ్బులు నేను ఖర్చు పెట్టాను, ఆయన చూడలేకుండా ఉన్నాను అనుకున్నాను. I was expecting till last day that uncle will come. చివరి రోజు వరకు కూడా దైవజనుడు వస్తాడని ఎదురు చూస్తూ వచ్చాను. And every day there was only one announcement, he cannot come. ప్రతి రోజు ఒకటే ఒక ప్రకటన ఏంటంటే ఆయన రాలేకపోతున్నారు అని. On 28th, 28వ తేదీన something very great happened, dear brothers and sisters. ప్రియ స్నేహితులారా, ఒక గొప్ప కార్యం అక్కడ జరిగింది. I was sitting in the crowd. నేను జనసమూహం మధ్యలో కూర్చుని ఉన్నాను. On the first row like that. అలాగే నా మొట్టమొదటి వరుసలోనే I was sitting there. నేను అక్కడ ముందుగా కూర్చుని ఉన్నాను. And I was telling God, నేను దేవునితో మాట్లాడుకుంటున్నాను. Daddy, I came to see uncle, but uncle is not here. డాడీ, ఆ బెన్నీ హీన్ అంకుల్ చూడాలని నేను వచ్చినాను కానీ ఆయన ఇక్కడ లేరు అంటూ వచ్చినాను. Immediately Holy Spirit God said, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, do you want to see uncle or do you want to see me? నీవు ఆ బెన్నీ హీన్ అంకుల్ చూడాలనుకుంటున్నావా లేకపోతే నన్ను చూడాలనుకుంటున్నావా అన్నారు. And immediately I said, I want to see you, Holy Spirit. అప్పుడు వెంటనే నేను దిద్దుకొని అన్నాను, పరిశుద్ధాత్మ, నేను నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. I want to see you, Holy Spirit. పరిశుద్ధాత్మ, నిన్నే నేను చూడాలని ఆశపడుతున్నాను. Then Holy Spirit God told me one secret. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక రహస్యం చెప్పారు నాకు. Close your eyes. కళ్ళు మూసుకున్నారు. See to the platform. వేదిక వైపు చూడు అన్నారు. And see that Benny Hinn is standing on the platform. ఇదిగో బెన్నీ హీన్ ఆ వేదిక మీద నిలబడి ఉన్నట్టుగా నువ్వు చూడు అన్నారు. And claim the anointing. ఆ అభిషేకాన్ని నువ్వు ప్రకటన చేసుకొని నీ కొరకు అన్నారు. My brother and my sister, నా సోదరుడా సహోదరి, I was sitting at the first barricading. నేను బార్గేట్ దగ్గర మొట్టమొదటి వ్యక్తిగా కూర్చుని ఉన్నాను. And there was only barricading between the stage and between me. ఆ వేదికని నాకును మధ్యలో ఆ బారికాడ్స్ గా కట్టినటువంటి కర్రలు అవి మాత్రమే It ఉండేది. was only the barricading between the stage and between me. ఆ స్టేజ్ కి నాకు మధ్యలో కట్టమైనటువంటి బార్కెట్స్ మాత్రమే ఉండి ఉన్నవి. I closed my eyes. నా కళ్ళు నేను మూసుకున్నాను. I stretched my arm. నా చేతులు ఇలా చాపాను. I said, I see Benny Hinn brother on the stage. నేను వెంటనే బెన్నీ హీన్ బ్రదర్ నా వేదిక మీద చూస్తున్నానని చెప్పాను. I claim the anointing. ఆయనలో ఉన్న అభిషేకాన్ని నేను నా కొరకు నేను ప్రకటిస్తూ ఉన్నానని I చెప్పాను. claim the anointing. ఆయనలో ఉన్న అభిషేకాన్ని నేను ప్రకటించుకున్నానని I చెప్పాను. claim the anointing. ఆ అభిషేకాన్ని నేను నా మీద ప్రకటిస్తూ ఉన్నాను. By the time I said this, the meeting was completely finished and the Paul Yangicho brother was walking down the stage. నేను ఎప్పుడైతే ఈ మాటలు చెప్పినానో అక్కడ కూటమి అనేటువంటిది అయిపోయింది. పాల్ యాంగిచో గారు అవతల పక్కకు వెళ్ళిపోతూ ఉన్నారు. I jumped over the fence. నేను అక్కడ ఫెన్స్ మీద నుంచి దుమికాను ఒకసారి. I ran to the car. నేను ఆ కారు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాను. Dived onto Paul Yangicho brother's chest. పాల్ యాంగిచో గారు ఛాతీ మీద కనుక పట్టేసుకున్నాను. Jumped and I touched like this. నేను వెళ్ళి ఎగిర్రాయిని ఇలా పట్టుకొని ఉన్నాను. And I claimed the anointing. నేను ఈ అభిషేకాన్ని నేను ప్రకటించుకున్నాను అని చెప్పాను. All the security guardsmen pushing me out. ఆ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా నెట్టి మీద చూస్తున్నారు. I touched and they pushed me out. నేను అలా ఆయన ముట్టుకున్నాను, వాళ్ళని గెట్టేశాను. I said, I received the anointing. I received the anointing. Thank you, Jesus. నేను ఆ అభిషేకాన్ని నేను పొందుకొని ఉన్నాను. నేను ఆ అభిషేకాన్ని పొందుకొని ఉన్నాను. యేసయ్యా నీకు వందనాలు చెప్పుకుంటూ వెళ్ళాను. Dear brothers and sisters, ప్రియమైన సోదరుడా సహోదరి, this happened in 2012. 2012వ సంవత్సరంలో ఇది ఇలా జరిగింది. In the month of November. నవంబర్ మాసంలో జరిగింది. And immediately in 2013. 2013లో on 26 on the same dates, 26, 27, 28. 26, 27, 28 తేదీల్లోనే we had the first miracle crusade in Zahirabad. జహీరాబాద్ లో మొట్టమొదటి అద్భుతమైనటువంటి కార్యాలు మేము అక్కడ కలిగి ఉన్నాము. You know why I am telling you this? ఎందుకు చెప్తున్నా తెలుసా అండి? God will check you, He will test you, He will filter you on money.
దేవుడు మిమ్మల్ని డబ్బు విషయంలోనే ఆయన మిమ్మల్ని చెక్ చేయడం కానీ ఫిల్టర్ చేయడం కానీ ఏ విధమైనటువంటి రీతిగా జరగాలో అవన్నీ చేస్తాడనే పరీక్ష. I have spent 70,000 rupees to come to India. నేను భారతదేశానికి రావడానికి 70,000 రూపాయలను ఖర్చు పెట్టాను. And I was discouraged when I haven't seen Benihin uncle. కానీ బెనీహిన్ అంకుల్ అయినటువంటి ఆయన కనపడకపోయేసరికి నిరుత్సాహపడిపోయాను. But what Holy Spirit God did, He gave me the same anointing in the name of Jesus. I received the anointing. I claim I received the anointing. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే అదే అభిషేకాన్ని ఆయన నేను ప్రకటించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాన్ని నేను పొందుకొని ఉన్నాను కూడా ఆ దినాన్ని. Today you will receive the same anointing in your life. ఈ రోజు మీ జీవితంలో కూడా ఇదే అభిషేకాన్ని మీరు పొందనై ఉన్నారు. This anointing is not limited to Benihin uncle or to Kotli or to anybody, but this anointing is for everybody. ఈ యొక్క అభిషేకమైనటువంటిది బెనీహిన్ గారికి మాత్రమే లేదా గాడ్లీ గారికి మాత్రమే లేదా ఎవరో ఫలానా వాళ్ళకి మాత్రమే అని పరిమితమైనటువంటిది కాదు. ఈ అభిషేకం ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నాడు. వీక్షించారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా దీవించబడేవారు, బలపరచబడేవారు, రక్షించబడేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మీరు సువార్తను ప్రకటించిన వారు అవుతారు. గాడ్ బ్లెస్ యూ.